మనం ఇచ్చేద్దాం, అప్పుడు ఖచ్చితంగా అమలు అవుతుంది రాజ్యాంగ సవరణ చేస్తే. ఇప్పుడు తమిళనాడుకి ఒక్కడికే బీసీ రిజర్వేషన్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి? ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి పెట్టింది కాబట్టి. మరి మిగతా దేశంలో లేదే అట్లాంటి రిజర్వేషన్. అట్లా ఇది రాజ్యాంగ సవరణ చెయ్యాల్సి ఉంది. చెయ్యకపోతే సాధ్యం కాదు. ఒకవేళ పెడితే న్యాయపరంగా కూడా తిరస్కరించబడుతుంది, చట్టబద్ధంగా సాధ్యం కాదు అని రాజ్యాంగ నిపుణుడు, న్యాయ నిపుణుడు అయినటువంటి సుప్రీంకోర్టు లాయర్ కూడా అయినటువంటి అరుణ్ జైట్లీ, అట్లాగే పూర్తి అవగాహన కలిగినటువంటి వెంకయ్యనాయుడు మొత్తుకున్నారు. అయినా చెయ్యలేదు కాంగ్రెస్ పార్టీ, పచ్చి దగా చేసింది. అదేమంటే పార్లమెంట్లో మేము స్పీచ్ ఇచ్చాం అని. మహిళా రిజర్వేషన్లు కూడా వీళ్ళు స్పీచ్ ఇచ్చారు, మరి ఎందుకు రాలా? స్పీచ్ ఏంటి, బిల్లు కూడా రాజ్యసభలో ఆమోదించారు. ఎన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ? ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, సోనియా గాంధీ కూడా ఉపన్యాసం ఇచ్చిందే, మరి ఎందుకు రాలా? పార్లమెంట్లో ఉపన్యాసమే కనుక చట్టబద్ధత అయితే కనుక ఈ దేశంలో అసలు ఏ సమస్య ఉండదు. అక్కడ వందల సమస్యలు మాట్లాడుతుంటారు, కాకపోతే పరిష్కారం అనేటువంటిది చట్టబద్ధం. అలా